అందరికీ నమస్కారం. 20 సంవత్సరాల నుంచి మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి గత 5 ఏళ్ల కింద కూడా 6 ఏళ్ల కింద కూడా కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించుకున్నాం. ప్రభుత్వం లేకున్నా కొన్ని విధాలుగా కొన్ని సీసీ రోడ్లు వేసుకున్నాం, కొన్ని మురికాలాలు కట్టుకున్నాం. మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది పుట్టుబడి తండ నుంచి ఎస్టీకి రావటం వల్ల మన కుడకుడకు పెద్ద ఊరు ఉన్న మన తండకు ఎస్టీకి వచ్చింది కాబట్టి నాకు సర్వతారెడ్డి గారి నాయకత్వంలో, కొప్పుల వేనారెడ్డి గారి నాయకత్వంలో, కోత్ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో నాకు దీపం అందించడం జరిగింది. పెద్దలు ప్రకాష్ రెడ్డి పటేల్, దాగరెడ్డి పటేల్, ఉపేంద్ర రెడ్డి, బూరసాయిలు గౌడ్ ఆశీర్వాదంతో నాకు టికెట్, లక్ష్మణ గౌడ్ సపోర్ట్ తోటి ఇప్పుడు కూడా గ్రామ పెద్దల సహకారంతో అందరి సహకారంతో నాకు బీపామ ఇవ్వడం జరిగింది. సర్వతారెడ్డి గారు ఆయన ఆశీర్వదిస్తే మీ బిడ్డగా ముందుకు వచ్చినాను. ఇదే విధంగా మన తండలో సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు వీధి లైట్లు కానివ్వండి, కరెంటు స్తంభాలు కానివ్వండి, ఏ మురికాలలు కానీ, ఏ డ్రైనేజ్ కానీ, పైపు లైన్ కానీ, మోటార్లు కానీ సంబంధించినది ఉంటే నేను వెంటనే ఉండి 24 గంటల్లో సంబంధించింది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. ఒకటి వాటర్ ప్లాంట్ సొంతం ఖర్చుతోటి బోర్ వేసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా. అదే విధంగా అధికారులతో మాట్లాడి ఒక టెంపుల్ ఒకటి ఏర్పాటు చేస్తా. ఆంజనేయ స్వామి గుడి ప్రభుత్వం అదే సంబంధించింది. మనకు కాలువల నీళ్ళు రావట్లేదు, మన బుట్టపెట్టి తండకు కాలువల నీళ్ళు రావట్లేదు, ఈ చెర్లకు రావట్లేదు, ఇప్పుడు కూడా సంబంధించింది చెర్లకు రావట్లేదు, రైతులకు రావట్లేదు. ఇది మన బాలవల నుంచి బుట్టపెట్టి తండకు వచ్చే కాలువకు నీళ్ళు రావట్లేదు. అదే విధంగా గాంధీనగర్ 13వ వార్డు గాంధీనగర్ విలేజ్ లో కూడా రైతులు గత సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతూ కనీసానికి 5 ఏళ్ల నుంచి ఒక 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే రోజుల జేసీబీలు పెట్టి నా సొంతం ఖర్చుతోటి చెరువులు లింపడం కొద్దిగా జరిగింది. అదేవిధంగా ఈసారి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు బాలమల్లకి వెళ్ళి కొంతమంది రైతులు మట్టి దోమటం వల్ల, లోతు దోమటం వల్ల కాలువల నీళ్ళు రాకుండా కొద్దిగా ఇబ్బంది అయింది. కొద్ది గుంట లెక్కన దోవటం వల్ల ఇటు నీళ్ళు రాకుండా అయింది. ఆట్లాడి ఈ 2 కాలువలకు వచ్చే విధంగా నీళ్ళు మాట్లాడతానని నేను చేయకుంటే నన్ను గల్లబట్టి అడగండి. పక్క వీధి నుంచి పక్క నుంచి వస్తున్నారు, ఆ పార్టీలు ఇవ్వాలి ఉంటాయి పోతాయి. గత 10 సంవత్సరాల్లో ఏ పనులు చేయలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఒక 200 యూనిట్ కరెంటు ఇవ్వలే, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, ఉచిత బస్సు, గ్యాసు, రేషన్ బియ్యం, సన్న బియ్యం, ప్రతి ఒక్క పేదోళ్ళు సన్న బియ్యం తింటున్నాడు, కడుపులు నిండా 3 పూటలు తింటున్నారు. అదే రోజులో దొడ్డు బియ్యం తెస్తే పక్కన అమ్ముకునే ఇది 5 రూపాయలకో 10 రూపాయలకు అమ్ముకుంటారు. ఇవాళ అదే సన్న బియ్యం ఇంటింటి కడుపులు నిండా 3 పూటలు తింటారు. ఇదే ప్రకారంగా రోడ్ల విషయంలో కొన్ని రోడ్లు తండల కొన్ని బజార్లు లేవు, మురికాలలో లేవు. అదే విషయమా మురికాలనైనా రోడ్లైనా ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి కట్ట నుంచి ఇప్పుడు కూడా పోయే రోడ్డు దారి కూడా ఏర్పాటు చేస్తానని మనం ఇస్తున్నాం. కొన్ని బజార్లు లేని బజార్లు కూడా వీధి లైట్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు. నా సొంత ఖర్చుతోటి కరెంటు స్తంభాలు కూడా ఏర్పాటు చేసి 500లకు బోనస్ ఏ ప్రభుత్వం ఇవ్వలే. కింటాకు 500 సన్న వడ్లకు బోనస్ ఇస్తుంది. అదే విధంగా నీళ్లు రాక చాలా మంది రైతులు ఇబ్బంది పడి ఇవాళ బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. తెనాలికి మాత్రం నేను గెలిచిన వెంటనే ఫస్ట్ ఆ వాటర్ ప్లాంట్ ఒకటి, ఈ కాలువది కూడా చెర్ల 2 ఆ కాలువ ఒప్పుకుంటా ఈ కాలువ 2 నీళ్లు వచ్చేటట్టుగా పై అధికారులతోటి వేనారెడ్డి గారు, సర్వతారెడ్డి గారితో మాట్లాడి ఈ 2 ఇప్పుడు కూడా రైతులకు కానీ, బుట్టపెట్టి తండ రైతులకు కానీ, సంబంధించి గాంధీనగర్ రైతులకు కానీ ఇబ్బంది పడుతుంది. చేతి నుంచి డబ్బులు పెట్టుకొని 1000-2000 వసూలు చేసి పెట్టుకుంటారు. ఇవాళ నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఈ నుంచి పక్కన పాలేరు దాకా నీళ్లు పారుతున్నాయి, ఇటు పెన్పాడ దాకా పోతుంది. కానీ ఈ దగ్గర ఉన్న కాలువకు నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు. రోజు 24 గంటలు పడి కాపలా కాస్తున్నారు. ఇంత ముందంటే ఒక ఇబ్బంది, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మన మంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడి తప్పకుండా కాలువ నీళ్ళు మనకు తండకు కానీ రైతులకు వచ్చి ఏర్పాటు చేస్తా. నన్ను గెలిపించండి. మీరు ₹1 ఏ ఊళ్ళో కరెంట్ బిల్లు కానీ ఇది కానీ మోటార్ కానీ పై అధికారులు వస్తే ₹1 చెల్లించే అవసరం లేదు. ఎవరి కాడ ₹10 తీసుకోకుండా నేను ముందు ఉండి పనిచేస్తాను. ఇంటికి అప్లైకి అయిపోయింది, ఇన్కమ్ ఇల్లుకి అయిపోయింది, రేషన్ కార్డులకు అయిపోయింది. ఏ పథకాలు వచ్చిన సమస్యలు ఉన్నా ఎవరి కాడ ₹1 తీసుకోవద్దు. ఎవరికి నన్ను ఒకసారి ఆశీర్వదించండి. మీకు అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయం